ఇక ఆదిలాబాద్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతున్నారు. ప్రస్తుతం లైవ్ చూద్దాం. చేస్తామని చెప్పి ఈఎంఐ కట్టినట్టు కడతామని చెప్పిండు, కానీ ఆ మాట తప్పిండు. కాబట్టి ప్రైవేట్ కళాశాల మిత్రులందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సింబాలిక్ 1-2 డేస్ బంద్ చేయండి, కానీ ఆ తర్వాత పిల్లల చదువులు ఎఫెక్ట్ పడకుండా చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక మా ఆడబిడ్డల గురించి అయితే చెప్పుకునే అవసరమే లేదు. 1 కోటి మందిని కోటీశ్వర్లు చేస్తా అని చెప్పిన సీఎం గారు ఇంతవరకు ఆ దిశగా అడుగులు వేయలేదు. మరి ఎక్కడో మహబూబ్ నగర్లో అక్కడ ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నామని చెప్తున్నారు, కానీ ప్రత్యక్ష ఫలితాలు అయితే మహిళలకు ఎక్కడ రాలేదు. కాబట్టి మహిళల్ని ఎంపవర్ చేసే దాంట్లో ప్రత్యేకించి ఆదిలాబాద్ లాంటి ప్రాంతంలో ఏ పరిశ్రమ లేదు, జీవనోపాధికి మార్గం లేదు. కాబట్టి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఇంకా కాస్త ఎంపవర్ చేయాలని చెప్పి నేను సీఎం గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక మందులు, హాస్పిటల్ వ్యవస్థ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇక ఉట్నూరు ఉన్నది, దాన్ని 3 టర్మ్స్ నుంచి మేము ఎన్నిక పెట్టలే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, వీళ్ళు ఎన్నిక పెడతలేరు. అది మున్సిపాలిటీ చేస్తామని చెప్పినాం, అట్లనే ఆపెట్టినాం. కాబట్టి దానిని ఏదో ఒకటి డిసైడ్ చేయాలి. ఇప్పుడు మరి లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయో ఈ మధ్యలో వచ్చే అవకాశం ఉంది, కాబట్టి డిసైడ్ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక పత్తి రైతు మనకి ఇప్పుడే తెలిసింది, తలమడుగు మండలంలో మన రుయ్యాడ గ్రామం, భూమిరెడ్డి గారు మా ఇదివరకు సీనియర్ నాయకుడు ఉండే రుయ్యాడ గ్రామం, వారి సొంత గ్రామంలోనే ఒక పత్తి రైతు పాపం మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వారిని పరామర్శించడానికి కూడా ఇప్పుడు మేము వెళ్తాం మధ్యాహ్నం. కాకపోతే ఇది జరుగుతుంది, పత్తి రైతు గోస అనేటటువంటిది మామూలు గోస కాదు. ఆ ఉసురు మీరు పోసుకోకండి అని చెప్పి బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఇద్దరిని కూడా నేను కోరుతా ఉన్నా, దయచేసి సీరియస్గా తీసుకోండి. ఇటువంటి ఆత్మహత్యలు మొదలైతే ఆగవు. కాబట్టి ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఏం లేవు వన్ 181 ఎకర్స్ మా వాళ్ళ సర్వే నెంబర్లు కూడా ఉన్నాయి నా దగ్గర. బయట చెప్తే బాగుండదు, మీకు ఏమంటే ఇచ్చేస్తా, మీరు రాసుకోండి. కాకపోతే అందరు పెద్ద పెద్ద మనుషులే ఉన్నారు. నేనేమంటున్నా అంటే ఇది ఇంపార్టెంట్ కాదు. ఆడ 1000 మంది గోండులు ల్యాండ్ లేక, భూమి లేక, పాపం వసతులు లేక చచ్చిపోతున్నారు. వాళ్ళకు ల్యాండ్ ఇవ్వడానికి ఎందుకు మనసు వస్తలేదు? ఇటువంటి వాళ్ళకి దగ్గరుండి ఎంఆర్ఓలు అందరు కలిసి రిజిస్ట్రేషన్ చేసిర్రు. అది కరెక్ట్ కాదు, చెయ్యాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఏదైతే కొమరంభీం కాలనీ చూసినామో ఆ కాలనీకి తక్షణమే వాళ్ళకు భూమి మీద హక్కులు ఇవ్వాలి గోండులకు అని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవ్వకపోతే ఇట్లాంటివన్నీ బయటకు తీయాల్సి వస్తుందని ఇండైరెక్ట్గా చెప్తున్నాం అన్నట్టు. అట్లా